ఎప్పటినుంచో అనుకుంటున్న ఊరిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ అయిపోతుంది. ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే విశాఖలో ఉన్న ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో అది భోగాపురం వెళ్ళబోతోంది. అన్ని హంగులు కూడా సిద్ధమైపోయినాయంట. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం భోగాపురం ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ ట్రావెల్ అయినా సరే, ట్రావెలర్స్ ఎవరైనా సరే, ప్రయాణికులు ఎవరైనా సరే భోగాపురం వెళ్ళే డొమెస్టిక్ ఫ్లైట్‌లైనా సరే, ఏదైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లైనా అక్కడికే వెళ్ళాలి. అయితే భోగాపురం అనేది విశాఖకి సరిగ్గా 60 కిలోమీటర్ల పైగా దూరం ఉంటుంది. భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలి అంటే భోగాపురం నుంచి విశాఖకు మొత్తం ఇప్పుడు 8 లైన్స్ రోడ్లు వేస్తున్నారట ప్రయాణం వేగంగా అవడానికి. అలాగే అనకాపల్లి రూట్లో కూడా సెమీ రింగ్ రోడ్ డెవలప్ చేస్తున్నారు. రేపు జూలైలో ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. భోగాపురం నుంచి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు ఒక 40 ఎలక్ట్రిక్ స్పెషల్ బస్సులను కూడా ఎయిర్పోర్ట్కి సిద్ధం చేశారు. అంటే రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఆ బస్సులు కొనసాగించబోతున్నారు. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 40 ప్రత్యేక బస్సులు, అది కూడా ఈవీ ఎలక్ట్రిక్ బస్సులు అయితే కేటాయించారు. అలాగే ఆర్టీసీలో ఇప్పుడు ఒక సరికొత్త విప్లవం కూడా రాబోతుందట. ఏకంగా బస్సులు ఆధునికీకరణ కోసం కూటమి ప్రభుత్వం కీలకంగా అంటే కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించింది. దాదాపు ఈ బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కొన్ని బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు, అందులో 700 బస్సులు ఫస్ట్ స్టేజ్లో రాబోతున్నాయి. అందులో ఒక 40 బస్సులు విశాఖ నుంచి భోగాపురం కేటాయిస్తారు. మొత్తానికి భోగాపురం సిద్ధమైపోతుంది. ఇంకా అంతర్జాతీయ అతిపెద్ద ఎయిర్పోర్ట్, అది కూడా ఎప్పటి నుంచో దాన్ని నిర్మిస్తున్నారు. రేపు జూలై నుంచి ఆపరేషన్స్ కూడా మొదలు కాబోతున్నాయి. ఇక అక్కడికి రాకపోకలు ఎలా ఉంటే ఇప్పటికే గూగుల్ లాంటి సంస్థలు, డేటా సెంటర్స్, ఒక టెక్ హబ్గా వైజాగ్ మారబోతున్న నేపథ్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎలాంటి కళ తీసుకొస్తుంది ఆ ప్రాంతానికి అనేది చూడాలి.